హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిశ్రీ ఎడ్యుటెక్. మైసెల్ఫ్ శ్రీనివాసులు. ఈ వీడియోలో మనం ప్రణాళికల టాపిక్ కంటిన్యూషన్గా మరొక వీడియో చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో ఏముంటుందంటే 1 నుంచి 12 వరకు గల ప్రణాళికల్లో అత్యంత ముఖ్యమైన టాపిక్స్ మన ఎగ్జామ్కి ఎంతైతే అవసరమో అంత మాత్రమే వివరించడం జరుగుతుంది. ఇది మీరు గమనించాలి. చూడండి, ఇక్కడ మొదటి పంచవర్ష ప్రణాళిక అని ఇచ్చారు కదా. ఈ మొదటి పంచవర్ష ప్రణాళికకి సంబంధించి ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఈ మొదటి ప్రణాళికకి వృద్ధి నమూనా ఏంటంటే హడర్ డోమర్ నమూనా అని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రణాళికలో దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ ప్రణాళిక కాలంలో దేశంలో ఏదైనా నిర్మాణాలు జరిగాయంటే అలాంటివి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అది ఏ ప్రణాళిక అయినా కానీ. ఈ ప్రణాళికలో ఏం జరిగాయో చూద్దాం. చూడండి, సింద్రి ఎరువుల కర్మాగారం ఒకటి, చిత్తరంజన్లో లోకోమోటివ్ ఒకటి, మరియు పాక్రానంగల్ ప్రాజెక్టు, హిరాకుడ్డు, దామోదర్ వ్యాలీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు మొదలైనవి ఈ ప్రణాళికల కాలంలో నిర్మాణం ప్రారంభమయ్యాయని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ సాధించిన వృద్ధి రేటు 4.6 అంటున్నాడు కదా. మన లక్ష్యం ఎంతంటే, మనం పెట్టుకున్న లక్ష్యం 2.1% అయితే మనం సాధించిన వృద్ధి మాత్రం 4.6. అంటే ఈ ప్రణాళికల్లో మనం విజయం సాధించామనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చూడండి, ఈ రెండవ ప్రణాళికకి సంబంధించి ఇయర్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. దీంట్లో మనం ఉపయోగించిన వృద్ధి నమూనా ఏంటంటే మహల్నోబిస్ 4 రంగాల నమూనా. ఈ మహల్నోబిస్ నమూనా గురించి మనం వృద్ధి నమూనాలు చెప్పుకునే దగ్గర చెప్పుకున్నాం. అది ఒకసారి గమనించండి. అసమతౌల్య వృద్ధి వ్యూహం ద్వారా సామ్యవాద రీతి సమాజ స్థాపన. ఈ అసమతౌల్య వృద్ధి, సమతౌల్య వృద్ధి గురించి నేను షార్ట్స్ రూపంలో మీకు చెప్పడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ ప్రణాళిక కాలంలో జరిగిన నిర్మాణాలు ఏమున్నాయో చూద్దాం. చూడండి, భారీ ఉక్కు కర్మాగారాలు. చూడండి, రూర్కెలా, బెలాయి, దుర్గాపూర్ ఉక్కు కర్మాగారాలు. ఈ దుర్గాపూర్ ఉక్కు కర్మాగారాలు మరియు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ప్రారంభమైన అన్నమాట. ఈ రూర్కెలా, బెలాయి, దుర్గాపూర్ ఉన్నాయి కదా. ఈ మూడింటిని ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం పెట్టుకున్న లక్ష్యం 4.5% అయితే మనం సాధించిన వృద్ధి మాత్రం 4.1. అంటే మన లక్ష్యాన్ని సాధించడంలో విఫలమయ్యామని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైనప్పటికీ దేశ అభివృద్ధికి సంబంధించి ప్రస్తుతం మనం ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే దానికి కారణం ఈ రెండో పంచవర్ష ప్రణాళిక అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ భారీ పరిశ్రమల వ్యూహం అవలంబించడం ద్వారా ప్రస్తుతం మనం ప్రపంచ దేశాలకు ధీటుగా ఉన్నామనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చూడండి, ఇక్కడ మూడో పంచవర్ష ప్రణాళిక కాలం 1961-66 అని గుర్తుపెట్టుకోండి. స్వయం సమృద్ధి లక్ష్యము, ఇది అశోక్ మెహతా నమూనా అని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనకున్న ఈ 12 ప్రణాళికల్లో అత్యంత ఫెయిల్యూర్ ప్రణాళిక ఏదైనా ఉందంటే అది 1961 నుంచి 66 వరకు మధ్య జరిగిన మూడో ప్రణాళిక అని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, 1962లో చైనాతో యుద్ధం రావడం జరిగింది. 1965లో పాకిస్తాన్తో యుద్ధం రావడం జరిగింది. ఇదే సమయంలో తీవ్ర కరువు మరియు విదేశీ సహాయం అందకపోవడం వల్ల మనము అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయామని గుర్తుపెట్టుకోండి. చూడండి, అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది. అయితే రష్యా సహకారంతో 1964లో బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ప్రారంభమైందనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంట్, కొంచెం గుర్తుపెట్టుకోండి. 61 నుంచి 66 మధ్య కాలంలో మనకు మూడో ప్రణాళిక కంప్లీట్ అయింది కదా. మన ఆర్థిక పరిస్థితి అనుకున్న విధంగా లేనందువలన ప్రణాళికలను కొనసాగించడం వీలు కాదనే ఉద్దేశంతో మనవారు ఈ 3 సంవత్సరాల్లో 1966-69 మధ్య కాలంలో ప్రణాళికలకు విరామం కల్పించారనమాట. ఈ ప్రణాళిక విరామం ప్లానింగ్ హాలిడే అని కూడా అంటారు. ఈ 3 సంవత్సరాలు అనుసరించిన ప్రణాళికలు మనము పిగ్మీ ప్రణాళికలను కూడా అంటారని ముందు వీడియోలో చెప్పుకున్నాం. ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ ప్లాన్ హాలిడే సమయంలో 1966-69 మధ్య కాలంలో ఏం జరిగాయో ఒకసారి చూద్దాం. చూడండి, విదేశాలతో యుద్ధం మరియు అనావృష్ట పరిస్థితుల వల్ల 4వ ప్రణాళికను ప్రవేశపెట్టే స్థితి లేకపోవడంతో మనం ఈ ప్లాన్ హాలిడేని తీసుకున్నామని గుర్తుంచుకోండి. చూడండి, ఇదే ప్లాన్ హాలిడే సమయంలోనే 1966లో మనము గ్రీన్ రెవల్యూషన్ చేయడం జరిగింది. ఈ గ్రీన్ రెవల్యూషన్ అనే దానికి మన క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఈ గ్రీన్ రెవల్యూషన్ ఉంది కదా, హరిత విప్లవం అనేది ఏ ప్రణాళికలో అమలు చేయబడిందని మనకు క్వశ్చన్ పడేదానికి అవకాశం ఉంది. దీని గురించి కొంచెం క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ 4వ పంచవర్ష ప్రణాళిక కాలం 1969-74ను గుర్తుపెట్టుకోండి. స్థిరత్వంతో కూడిన వృద్ధి మరియు స్వావలంబన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మొదటిసారిగా గరీబీ హటావో అనే నినాదానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ గరీబీ హటావో అనేదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతిపక్షాలు ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏం పెట్టారంటే ఇందిరా హటావో అని పెట్టడం జరిగింది. ఈ ఇందిరా హటావో అనే పదంతో ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న సమయంలో ఇందిరాగాంధీ ఏం చేశారంటే గరీబీ హటావో అనే పదంతో ఇందిరా హటావో అనే పదాన్ని అధిగమించిందని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ఈ గరీబీ హటావో అనే పదము వచ్చిందని మీరు గుర్తుంచుకోండి. ఎగ్జామ్కి కొంచెం అవసరం. చూడండి, ఇక్కడ మైల్ స్టోన్ అని ఇచ్చినారు కదా ఒక పాయింట్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చూడండి, 1972-73లో మొదటిసారిగా భారత వ్యాపార శేషంలో మిగులు వచ్చిందన్నమాట. ఇక్కడ వ్యాపార శేషంలో మిగులు రావడం అంటే ఏంటంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, మన దేశానికి సంబంధించి ఎగుమతులు దిగుమతులు అనేవి ఉంటాయి కదా. ఈ ఎగుమతులు అనేటివి మనం ఒక 1000 రూపీస్ ఎగుమతులు చేసామంటే ఆ సంవత్సరం మనం ఒక 900 రూపీస్ మాత్రమే దిగుమతులు చేసుకున్నాం అన్నమాట. అంటే ఇక్కడ విదేశాల నుంచి మన దేశానికి వచ్చే ఆదాయం ఎంత ఉంది? 1000 రూపాయలు ఉంటే విదేశాలకు మనం చెల్లించే ఆదాయం ఎంత ఉంది? 900 ఉంది. అంటే ఏమైంది, ఇక్కడ మనం విదేశాలకు చెల్లించే ఆదాయం కంటే మనకు విదేశాల నుంచి వచ్చే ఆదాయం ఒక 100 రూపాయలు పెరిగిందన్నమాట. ఈ వ్యాపార శేషంలో మిగులు రావడం అనేది ఈ భారత ఆర్థిక వ్యవస్థకి మంచి పరిణామంగా మనం గమనించాలి. వ్యాపార శేషంలో మిగులు ఉన్నప్పటికీ ఈ పేదరికాన్ని తగ్గించడానికి గరీబీ హటావో అనే పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఆశించిన
వృద్ధి రేటు సాధించడంలో ఈ 4వ ప్రణాళిక విఫలమైందని మీరు గుర్తుంచుకోండి. చూడండి, ఇక్కడ ఈ 5వ ప్రణాళికలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉందంటే, 1 సంవత్సరం ముందుగా రద్దయిన ప్రణాళిక అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, 20 సూత్రాల పథకం అనేది, ఈ 20 సూత్రాల పథకం అనేది ఎందుకు వచ్చిందంటే పేదరిక నిర్మూలన కోసం, పేదరికాన్ని దేశంలో తగ్గించడానికి కోసం ఈ 20 సూత్రాల పథకం అనే దాన్ని ప్రారంభించడం జరిగిందన్నమాట. చూడండి, ఇక్కడ ఆశించిన వృద్ధి రేటు కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించడం జరిగిందన్నమాట. గరీబీ హఠావో అనే పదాన్ని మనం 4వ ప్రణాళికలో ఉపయోగించినప్పటికీ ప్రత్యక్షంగా ప్రజలకు ఉపయోగపడిన ప్రణాళిక మాత్రము ఈ 5వ ప్రణాళిక అని గుర్తుపెట్టుకోండి. 5వ ప్రణాళిక లక్ష్యం ఏంటంటే పేదరిక నిర్మూలన లక్ష్యంగానే ఏర్పడిన ప్రణాళిక ఈ 5వ ప్రణాళిక. 5వ ప్రణాళిక గురించి మనకు క్వశ్చన్ పడేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఏంటంటే చూడండి, 1 సంవత్సరం ముందుగా రద్దయిన ప్రణాళిక, 20 సూత్రాల కార్యక్రమం ప్రారంభించిన ప్రణాళిక, పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఏర్పరిచిన ప్రణాళిక ఈ 5వ ప్రణాళిక అని మీరు గుర్తుంచుకోండి. చూడండి, 5వ ప్రణాళిక చూడండి 1 సంవత్సరం ముందుగా రద్దయింది కదా. ఎందుకు రద్దయిందంటే కొన్ని రాజకీయ కారణాల వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయి జనతా గవర్నమెంట్ రావడం వల్ల 5 years ప్లానింగ్స్ రద్దు చేసి దాని స్థానంలో ఏం చేసిందంటే నిరంతర ప్రణాళికలు తీసుకురావడం జరిగింది. ఈ నిరంతర ప్రణాళికలు అంటే ఏంటో మనం ముందు వీడియోలో వివరించుకోవడం జరిగింది. అందుకోసమే నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఈ నిరంతర ప్రణాళికలు చూడండి, గుర్నార్ మిర్దల్ అని ఆయన చెప్పారు చెప్తున్నా కదా, అదే ఇండియాలో అయితే ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే చూడండి, చిన్న కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 1978-79లో ప్రఖ్యాతిగాంచిన IRDA, చూడండి ఈ IRDA అనే ప్రోగ్రామ్ అనేది ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే పథకం కూడా దీంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ IRDA పథకాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ కొన్ని పేదరిక నిర్మూలనకు సంబంధించి, గ్రామీణ ఉపాధికి సంబంధించి, కొన్ని స్వయం సహాయక బృందాలకు సంబంధించి కొన్ని పథకాలు ఉంటాయి. ఈ పథకాల గురించి నేను ఒక వీడియో చేసే ప్రయత్నం మీకు చేస్తాను. చూడండి, ఇక్కడ నిరంతర ప్రణాళికలు ఏ సంవత్సరంలో వచ్చాయని గుర్తుపెట్టుకోండి. నిరంతర ప్రణాళికలు రావడానికి గల కారణం ఏంటో గుర్తుపెట్టుకోండి. చూడండి, నిరంతర ప్రణాళికలు అనేది మనకు 1978-1980 మధ్య కాలంలో జరిగింది. తర్వాత మళ్ళీ జనతా ప్రభుత్వం పడిపోయి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల ఏమైందంటే మళ్ళీ పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించడం జరిగిందని గుర్తుంచుకోండి. చూడండి, ఇక్కడ 6వ పంచవర్ష ప్రణాళికలో మనకు కాలం ఏంటంటే 1980-85 గుర్తుంచుకోండి. దీని లక్ష్యం ఏంటంటే నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అని అంటారు. పేదరిక నిర్మూలన ప్రణాళిక అంటే ఏంటి? 5వ ప్రణాళిక అని మీరు గుర్తుంచుకోండి. గరీబీ హఠావో అంటే ఎప్పుడు 4వ ప్రణాళిక అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది 4వ ప్రణాళికలో పేదరికాన్ని నిర్మూలిద్దామని ఒక నినాదం పరిచించినప్పటికీ అది 5వ ప్రణాళిక వచ్చేసరికి కార్యరూపం దాల్చిందని మీరు గుర్తుంచుకోండి. ఈ 5వ ప్రణాళిక దాటిన తర్వాత మనం ఏంటంటే పేదరికం తర్వాత నెక్స్ట్ వచ్చి నిరుద్యోగం మీద, ఇక నిరుద్యోగకు సంబంధించి నిరుద్యోగ నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో ఈ 6వ పంచవర్ష ప్రణాళికలు లక్ష్యం పెట్టుకున్నారని గుర్తుపెట్టుకోండి. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాము, ఇక్కడ డ్వాక్రా, RLEGP వంటి పథకాలతో పేదరికంపై ప్రత్యక్ష దాడి జరిగింది. ఈ పేదరికం అనే టాపిక్ ఉంటుంది, అది మన ఎగ్జామ్లో లేకపోయినప్పటికీ అది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి మనం తెలుసుకునేటప్పుడు ఈ పేదరికం, ఈ నిరుద్యోగం అనే టాపిక్ల గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. అక్కడ మీకు ఈ పేదరిక నిర్మూలనకు సంబంధించి మనకు గవర్నమెంట్ ఏ పథకాలు ప్రారంభించింది అనేది అక్కడ చర్చించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ పథకాల గురించి పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. చూడండి, ఇక్కడ పేదరిక నిర్మూలన అనేది మనకు ఏ ప్రణాళికల నుంచి మనకు ఇంటర్లింక్ అవుతూ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోండి. 4వ ప్రణాళికలో నినాదం ఇవ్వడం జరిగింది. 5వ ప్రణాళిక ఈ పేదరిక నిర్మూలన కోసమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ 6వ ప్రణాళికలో ఏం జరిగింది? ఈ పేదరిక నిర్మూలనకు సంబంధించిన అనేక పథకాలు తీసుకురావడం జరిగిందని మీరు గుర్తుంచుకోండి. చూడండి, లక్ష్యం చూడండి, పెట్టుకున్న లక్ష్యం, వృద్ధి లక్ష్యం 5.2 అయితే మనం సాధించింది మాత్రం 5.7 అని గుర్తుంచుకోండి. ఈ ప్రణాళిక విజయంతో హిందూ వృద్ధి రేటును అధిగమించడం అయింది. ఈ హిందూ వృద్ధి రేట్ అంటే మీకేంటో గుర్తుండాలి. 3.5 అనేది హిందూ వృద్ధి రేట్ అని ప్రొఫెసర్ రాజకృష్ణ గారు మనల్ని వెటకారం చేయడం జరిగింది. అలా వెటకారం చేసిన ఈ వృద్ధి రేటును మనం అధిగమించామని చెప్పే ప్రయత్నం ఇక్కడ చేయడం జరిగింది అన్నమాట. చూడండి, ఇక్కడ 7వ ప్రణాళిక విషయానికి వస్తే 1985-1990 సంబంధించి ఈ శక్తి ప్రణాళిక అంటారు. శక్తికి సంబంధించిన అత్యధిక నిధులు కేటాయించింది మాత్రం 6వ ప్రణాళిక. శక్తికి మాత్రం ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక 7వ ప్రణాళిక. కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వకీల్ మరియు బ్రహ్మానందం వేతన వస్తు వ్యూహం అంటే ఏంటో మీకు నేను షార్ట్స్ రూపంలో వివరించే ప్రయత్నం చేస్తాను. మహాల్నోబిస్ వ్యూహం అంటే ఏంటో మనకు ముందు వీడియోలో వివరించడం జరిగింది. మహాల్నోబిస్ వ్యూహాన్ని పక్కన పెట్టి ఈ వకీల్ బ్రహ్మానందాల వేతన వస్తు వ్యూహానికి 7వ ప్రణాళికలో ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, లక్ష్యం మాత్రం 5% అయితే సాధించింది మాత్రం 6% అన్నమాట. ఈ వకీల్ బ్రహ్మానందం గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను షార్ట్స్ రూపంలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రాజీవ్ గాంధీ మరియు మన్మోహన్ సింగ్ నేతృత్వంలో దిగుమతుల లైసెన్సులు సరళీకరించడం జరిగింది. ఈ దిగుమతుల లైసెన్సులకు సంబంధించి మనకు 1991 రిఫార్మ్స్ ఉన్నాయి కదా. 1991 రిఫార్మ్స్ దగ్గర మీకు నేను క్లియర్ గా వివరించే ప్రయత్నం చేస్తాను. అక్కడ చూద్దాం. ఇక్కడ 7వ ప్రణాళిక సంబంధించి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ వ్యూహం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే 1985-90 మధ్య కాలంలో మనకు 7వ ప్రణాళిక కంప్లీట్ అయిన కాలంలో తర్వాత 8వ ప్రణాళిక రావాలి కదా. ఈ 8వ ప్రణాళిక రాకుండా ఇక్కడ చూడండి, వార్షిక ప్రణాళికలని తీసుకురావడం జరిగింది. ఈ వార్షిక ప్రణాళికలు మనం ఎందుకు తీసుకొచ్చామనే దానికి మీకు క్లారిటీ ఉండాలి. అందుకు గల కారణాలు ఏంటో చూద్దాం. చూడండి,
భారతదేశంలో బలహీనమైన కేంద్ర ప్రభుత్వం మరియు మారుతున్న రాజకీయ పరిస్థితులు అనే విషయం గురించి మీకు నేను 1991 రిఫార్మ్స్ ఉంటుంది కదా, అక్కడ చెప్తానండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అక్కడ లింక్ చేసుకుందాం దీని గురించి. చూడండి, దేశీ మారక నిల్వల సంక్షోభం అనేది కూడా ఈ 1991 రిఫార్మ్స్ కి మనకు కారణమని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ద్రవ్యోల్బణ సమస్యలు ఉన్నాయి కదా, అధిక ధరలు, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం, ఇవన్నీ ఎలా జరిగాయి అనేది మనకు తర్వాత టాపిక్ మనకు 1991 రిఫార్మ్స్ ఉంటుంది. అక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ఆర్థిక వ్యవస్థ మనకు అనుకున్న రీతిలో లేనందువల్ల, పూర్తి ప్రణాళికలు మనం అవలంబించలేకపోవడం వల్ల ఈ వార్షిక ప్రణాళికలను ఈ 1990-92 మధ్య కాలంలో మనం ప్రారంభించామని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ప్రణాళికలకు సంబంధించి 3వ ప్రణాళిక అయిపోగానే ఏమైంది, ప్రణాళిక విరామం వచ్చింది. నెక్స్ట్ 1978 తర్వాత ఏమొచ్చింది, షిగ్మి ప్రణాళికలు వాళ్ళు అమలుంచడం జరిగింది. ఎందువల్ల అక్కడ గవర్నమెంట్ మారింది కాబట్టి అక్కడ షిగ్మి ప్రణాళికలు వచ్చాయి. ఇక్కడ చూడండి, మళ్ళా ఆర్థిక వ్యవస్థ ఆర్థిక సంక్షోభంలో ఉండడం వల్ల ఇక్కడ మనం ప్రణాళికలు అవలంబించలేము కాబట్టి ఇక్కడ కూడా మనం 1990 నుంచి 92 మధ్య కాలంలో వార్షిక ప్రణాళికలు మనం అమలు చేసామని మీరు గుర్తుపెట్టుకోండి. మొత్తం 3 గ్యాప్లు వచ్చాయి. ఈ 3 గ్యాప్లు మీరు ఒక పేపర్ మీద నోట్ చేసుకొని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే 8వ ప్రణాళిక 9వ ప్రణాళిక గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 8వ ప్రణాళిక కాలం వచ్చి 1992-97 మధ్య కాలం మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక అని గుర్తుపెట్టుకోండి. ఇది సూచనాత్మక ప్రణాళిక అన్నమాట. ఈ ప్రణాళిక రకాల్లో నేను మీకు సూచనాత్మక ప్రణాళిక, ఆదేశాత్మక ప్రణాళికలు ఉంటాయి. వాటి గురించి నేను చెప్పడం మీకు అక్కడ స్కిప్ చేశాను. ఇక్కడ ఈ సూచనాత్మక ప్రణాళిక వచ్చింది కదా, ఈ సూచనాత్మక ప్రణాళిక, ఆదేశాత్మక ప్రణాళికల గురించి నేను మీకు షార్ట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ 8వ ప్రణాళికలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏదైనా ఉందంటే, ప్రణాళికలకు మొత్తానికల్లా అత్యధిక వృద్ధి రేటు సాధించిన ప్రణాళిక ఏదైనా ఉందంటే అది 8వ ప్రణాళిక అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే 9వ ప్రణాళిక చూడండి, 1997 నుంచి 2002 మధ్య కాలంలో సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి మరియు సమానత్వం గురించి ఇవ్వడం జరిగింది. చూడండి, ఇవంత ఇంపార్టెంట్ అయినవి కాదు, అందుకోసమే ఒకే స్లైడ్ లో 2 పెట్టడం జరిగింది. ఈ 9వ ప్రణాళికకి సంబంధించి చూడండి, లక్ష్య సాధనలో విఫలమైనప్పటికీ పేదరికాన్ని తగ్గించింది. SJSRY, SGSY, SGRY వంటి ఉపాధి పథకాలు అమలు చేయడం జరిగిందన్నమాట. కీలక విధానాలు చూడండి, జాతీయ జనాభా విధానం, జాతీయ వ్యవసాయ విధానాన్ని తీసుకురావడం జరిగింది. చూడండి, జాతీయ జనాభా విధానం, జాతీయ వ్యవసాయ విధానం అనేది ఈ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ జాతీయ జనాభా విధానం మరియు జాతీయ వ్యవసాయ విధానం ఉంది కదా, ఈ వ్యవసాయ రంగంలో ఈ వ్యవసాయ విధానం గురించి నేను వివరిస్తాను. ఈ జాతీయ జనాభా విధానం ఉంది కదా, ఇప్పుడు మనకు జనాభా అనేది మన సిలబస్ లో లేకపోయినప్పటికీ ప్రస్తుతం జనగణన జరుగుతుంది కాబట్టి, జనాభా లెక్కలు మొదలు పెడుతున్నారు కాబట్టి ఈ జనాభా అనే టాపిక్ ని మనం చదవాల్సిన అవసరం మనకి ఏర్పడింది. అందువల్ల ఈ జాతీయ జనాభా విధానం అనే దాన్ని, ఆ జనాభా టాపిక్ ని వివరించేటప్పుడు నేను మీకు అక్కడ వివరిస్తాను. ఇకపోతే ఈ 10-11వ ప్రణాళికలో 2002 నుంచి 2012 మధ్య కాలంలో ఒక దశాబ్దం మార్పు అని ఇవ్వడం జరిగింది. చూడండి, మానిటరబుల్ టార్గెట్స్ అని పెట్టుకోవడం జరిగింది. ఈ మానిటరబుల్ టార్గెట్స్ ఎందుకు పెట్టారంటే కేవలం జీడీపీ వృద్ధి పెంచడానికి మాత్రమే ఈ మానిటరబుల్ టార్గెట్స్ ని పెట్టుకున్నారని మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, 10వ ప్రణాళికలో తలసరి ఆదాయం రెట్టింపు చేయడం, పేదరికాన్ని 15% తగ్గించడం, మొదటిసారిగా 10 మానిటరబుల్ టార్గెట్స్ ను ప్రకటించడం జరిగింది. ఈ 10 మానిటరబుల్ టార్గెట్స్ ఎందుకో మీకు ఇక్కడ జీడీపీని పెంచడానికి అని చెప్పాను కదా, అది గుర్తుపెట్టుకోండి. తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం మరియు పేదరికాన్ని 15% తగ్గించడం అనేది ఈ 10వ అధికరణకు సంబంధించినది. నెక్స్ట్ పోతే 11వ ప్రణాళిక ఉంది కదా, వేగవంతమైన సమ్మిళిత వృద్ధి, లక్ష్యాల విస్తరణ. ఈ సమ్మిళిత వృద్ధి అనే పదం ఉంది కదా, ఈ సమ్మిళిత వృద్ధి అంటే ఏంటంటే ఈ వృద్ధిలో కొంతమంది అభివృద్ధి చెందకుండా అందరినీ కలగొలుపుగా కలుపుకొని దేశం మొత్తం అభివృద్ధి చెందడమే ఈ సమ్మిళిత వృద్ధి అనే అంశం అన్నమాట. సామాజిక సేవలు అంటే విద్య, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించింది అన్నమాట. 11వ ప్రణాళికలో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్న. ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం కూడా ప్రారంభించడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ 12వ ప్రణాళికలకు సంబంధించి 2012-2017 ఇది మన చివరి ప్రణాళిక అని మీరు గుర్తుంచుకోండి. చూడండి, ఫాస్టర్ అండ్ సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ అని చూడడం జరిగింది. వేగవంతమైన అభివృద్ధి మరియు సుస్థిరమైన అభివృద్ధి మరియు ఇంక్లూజివ్ గ్రోత్ అన్నమాట. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే సమ్మిళిత వృద్ధి అనమాట. ఇంతకుముందు చూడండి, ఇక్కడ మనం వ్యవసాయ రంగంలో లక్ష్యం ఎంత పెట్టుకున్నామంటే 4 పెట్టుకున్నాం. ఈ 12వ ప్రణాళిక ముగిసే నాటికి ఈ లక్ష్యాన్ని మళ్ళీ మనం సవరించుకోవడం జరిగింది అనమాట. ఈ లక్ష్యాన్ని సవరించుకోవడం అంటే ఏంటంటే, మనం ఈ రోజు టార్గెట్ గా 8 అవర్స్ మనం టైం టేబుల్ వేసుకున్నామంటే సాయంత్రం వచ్చేలోపు మనము ఆ టార్గెట్స్ ని ఆ 8 అవర్స్ లో మనం ఏం చేస్తామంటే ఒక 7 అవర్స్ 6 అవర్స్ కుదించుకుంటాం కదా మన పర్సనల్ రీజన్స్ వల్ల. అలాగే ఈ 12వ ప్రణాళికలు కూడా లక్ష్యాలను మళ్ళా కుదించడం జరిగిందన్నమాట. చూడండి, వ్యవసాయ రంగానికి సంబంధించి లక్ష్యం 4% పెట్టుకుంటే ఆ సవరించిన వృద్ధి రేట్లో కూడా దాన్ని 4% అలాగే ఉంచడం జరిగింది. పరిశ్రమలకు సంబంధించి 9.6 పెట్టుకున్నారు, దాన్ని 8.1 కి తగ్గించడం జరిగింది. సేవల్లో 10% పెట్టుకుంటే దాన్ని 9.1 జరిగింది. జీడీపీ వృద్ధి రేటు మొత్తం 9 సాధిస్తామని మనం లక్ష్యంగా పెట్టుకుంటే మనం 8.2కి దాన్ని మళ్ళీ సవరించడం జరిగిందన్నమాట. పొదుపు 34.2%, పెట్టుబడి 37%, సిఐడి అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వచ్చి ఈ 2.8%. ఇక్కడ వచ్చే పదాల గురించి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవి ఎక్కడ వివరిస్తే మీకు అర్థమవుతాయి నాకు తెలుసు, నేను అక్కడే మీకు వివరిస్తాను. ఇక్కడ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది బడ్జెట్ అనే టాపిక్ దగ్గర వివరిస్తే మీకు అర్థమవుతుంది. అక్కడే నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇకపోతే చూడండి, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఉంది కదా, ఈ 2011 ద్వారా 2022 నాటికి జీడీపీలో తయారీ రంగం వాటాను 25% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి.
నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీకి సంబంధించి అది ఏ సంవత్సరంలో వచ్చిందో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 2011లో వచ్చింది. ఈ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ యొక్క లక్ష్యం ఏంటంటే జీడీపీలో తయారీ రంగం వాటాను 25% పెంచాలనే లక్ష్యంతో ఈ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని ప్రారంభించడం జరిగిందని మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, 2014లో దేశ రాజకీయ పరిస్థితుల్లో మార్పు రావడం అంటే ఏంటంటే అప్పుడే మనకు మోడీ ప్రధానిగా రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వీడి బీజేపీ ప్రభుత్వం రావడం జరిగిందని ఇక్కడ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. చూడండి, 65 సంవత్సరాల ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ ను ఏర్పాటు చేయబడింది అన్నమాట. చూడండి, నీతి ఆయోగ్ విజన్ 2017-2032 12వ ప్రణాళిక తర్వాత 5 ఏళ్ల ప్రణాళిక యుగం ముగిసింది. దానికి బదులుగా 15 సంవత్సరాల సుదీర్ఘ కాలానికి విజన్ డాక్యుమెంట్ ను రూపొందించడం ప్రారంభమైంది అన్నమాట. అదే మన నీతి ఆయోగ్. తర్వాత టాపిక్ లో మనం నీతి ఆయోగ్ గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వరకు మనం ఎగ్జామ్ కి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు మనం ప్రణాళికల గురించి చెప్పుకోవడం జరిగింది. మరొక వీడియోలో ఎగ్జామ్ కి ఎగ్జాక్ట్ గా ఉపయోగపడే విషయాలు ఏమైనా ఉన్నాయంటే అవి బుల్లెట్స్ పాయింట్ రూపంలో ఒక షార్ట్ వీడియో ఒక 2-3 మినిట్స్ లో ఉండేలాగా నేను మీకు చేసే ప్రయత్నం చేస్తాను. నా షార్ట్స్ నోట్స్ ను పరిచయం చేస్తూ నేను ఎక్కడైతే హైలైట్ చేసుకున్నానో నా షార్ట్ నోట్ ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో నేను ఏదైతే ప్రిపేర్ అవుతున్నానో దాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్లో ప్రతిరోజు పాలిటిక్స్ సంబంధించిన ఒక ఆర్టికల్ గురించి షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా ఉపయోగించుకోండి. అది మీకు అర్థమవుతుందంటే పాలిటిక్స్ సంబంధించి కూడా లాంగ్ వీడియోస్ కావాలంటే చేయడానికి ప్రయత్నిస్తాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నా వీడియోస్ సంబంధించిన ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాగే మీకు ఏదైనా టాపిక్ గురించి వివరణ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.